టిప్ టాప్ దొరకదిలేండో. అయితే దొర ఎవడాడు? ఇంకెవడు మీ జగ్లక్. ఎవడికి వీడు దొరకడిలేండో. ముదురండో గడిసండో తొడిగెను ముసుగండో. ఉప్పు కప్పు రంబు నాకు లుక్కునుండో. లుక్కు చూసి మోసపోకండో. ఎదవండో బడవండో వాళ్ళలో పడకండో. కమన్ కమన్ మస్ట్ కన్నింగ్ కమన్ కమన్ మస్ట్ టైమింగ్ కమన్ కమన్. రైట్లలో రాంగ్ కమన్ కమన్. కోటలలో కింగ్ కమన్ కమన్. మార్చతన రంగు కమన్ కమన్. పక్క ప్లానింగ్. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఈజ్ మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ మా జలగన్న పర్ఫెక్ట్. ఏటి పాలు మా జలగన్నను పట్టుకుని తెగదెడుతున్నావు? తిట్టడం కాదు, అసలు మీ వాడు మార్చే రంగులకి ఓసరు వెళ్ళి కూడా పనికిరాదు. కరిపాలు ఎటు మాట్లాడుతున్నావో సరిగ్గా అర్థమయ్యేలా చెప్పిసావు. ప్రత్యేక హోదా ఇవ్వటం లేదని, పోలవరాన్ని పట్టించుకోవడం లేదని, గతంలో ఎన్డీఏకి మద్దతు ఇవ్వనని గొంతు చించుకుని చెప్పిన మీ జగ్లక్ ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏకి మద్దతు ఇచ్చాడు. ఏంటి అవకాశవాది రాజకీయాలు? సదా ఇప్పుడు ఎన్డీఏతో మాకు అవసరం ఉన్నది కాబట్టి మేము మద్దతు ఇచ్చాము. అవసరం అంటే లిక్కర్ స్కామ్లు అడ్డమైన కేసులు మెడకు చుట్టుకున్నాయి. ఆ కేసు నుండి రక్షించుకోవాలంటే ఆ మోడీకి భజన చేయాలి. అలా అని కాదు, ఇప్పుడు రాజధానికి మరి కేంద్రం సపోర్ట్ ఇవ్వాలి కదా. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మరి మేము కూడా మరి స్వాగతించాలి కదా. ఆపేహ సత్యబాబు, ఎవరికి చెప్తున్నావు కహానీలు? చెవిలో పూలు పెట్టుకున్న వారికి చెప్పు. ఇక్కడ ఇంటర్నేషనల్ ముదురు మీ సొంత కేసులకి భయపడి మద్దతు ఇచ్చి మళ్ళీ కవర్ చేసుకుంటారా? అదేంటి కేసులు మాకు కొత్త ఏమన్నది? మా జలగన్నకి పుట్టినప్పటి నుండి ఏదో కేసు ఉంటానే ఉంది. ఆ కేసులకు భయపడే రకం కాదు మా వాడు. అందుకేనా 10 రోజులకు ఒకసారి ఢిల్లీ వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు? ఎదవ డ్రామాలు ఆపండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏపీకి అన్యాయం జరుగుతుందని మీరు ఎన్డీఏకి మద్దతు ఇవ్వకుండా ఉండాలి. రెస్పాన్సిబిలిటీ లేదా? విలువలు విశ్వసనీయత అని వాగుతాడు మీ వాడు, ఇదేనా? నువ్వేంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. మా ఇష్టం, మేము ఎవరికైనా మద్దతు ఇచ్చుకుంటాం. అవసరమైతే కూటమికి కూడా సపోర్ట్ చేస్తాం. నీకెట్ నొప్పి? నీచులారా, నికృష్టులారా, పాపాత్ములారా, మీరంతా కలిసి అసలు ఆ మోడీ వల్ల పడిపోతున్నారు. కూటమోళ్ళు ఎలాగూ మోడీ భజన చేస్తారు, కనీసం జగ్లకైనా సపోర్ట్ చేయడం అనుకున్నా. అసలు నీకు మోడీ అంటే ఎందుకు కోపం? ఆయన బాగానే పరిపాలిస్తున్నాడు కదా. ఇక్కడ మాకు కూటమి ఏర్పడిందని మాకు వ్యతిరేకం, కానీ లేకపోతే మాకేమీ మోడీ మీద కోపం లేదు. ఆపండి. ఒకసారేమో మోడీ భజన చేస్తారు, మరొకసారి రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశాడు అని గోల్ పెట్టేస్తారు. మీరేటో మీ విధానాలేటో నాకు అసలు అర్థం కావట్లేదు. మీ జలగన్నను ఎవరికన్నా చూపించండి, అలా వదిలేయకండి. ఆల్రెడీ లండన్లో చూపించుకుంటున్నాడులే. నీకు కూడా వైఎస్ పీస్ మిషన్ రద్దు చేసినప్పటి నుండి మైండ్ పనిచేయట్లేదు. నువ్వు కూడా జలగన్నతో పాటు లండన్ పోకూడదు. ఆ లండన్ పిచ్చాసుపత్రికి ఎప్పుడో వెళ్ళొచ్చానయ్యా బాబు. పిచ్చోళ్ళంతా అక్కడే ఉన్నారు. అక్కడ డాక్టర్లు కూడా పిచ్చోళ్లే. వాళ్ళకన్నా మన ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి చాలా బెటర్. ఓహో, అయితే నువ్వు ఎర్రగడ్డలో చూపించుకుంటున్నావు అన్నమాట. సరే కానీ అసలు నీకు రాజకీయాలు ఎందుకు? నీలో మంచి కమెడియన్ ఉన్నాడు కదా, చక్కగా సినిమాలు చేసుకోవచ్చుగా. ఇప్పుడు బ్రహ్మానందం ఎలాగూ చేయట్లేదు. ఆ ప్లేస్ నువ్వు భర్తీ చేయొచ్చుగా. ఎక్కలాడా? నన్ను రాజమౌళి ఎప్పుడో అడిగాడు, పాల్ గారు మీరు నా సినిమాల్లో చేయండి, మీకు హీరో పాత్ర ఇస్తానన్నాడు. ఏంటి మాట్లాడుతున్నా? ఇక్కడ నరాలన్నీ కట్ అయిపోతున్నాయి. మీ నరాలు కట్ అయినా అవ్వకపోయినా అవి లూజ్ కనెక్షనే, కానీ రాజమౌళి సినిమాలో నేను హీరోగా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకో తెలుసా? నాకు హీరో పాత్ర కన్నా సీఎం పాత్ర కావాలని అడిగా. సీఎం పాత్ర లేదన్నాడు. అందుకే మహేష్ బాబుని హీరోగా పెట్టి సినిమా తీసుకుంటున్నాడు. లేకపోతే నేనే చేయాలి సినిమా. ఆల్రెడీ మా పిచ్చోడితోనే చేస్తున్నా. నా ప్రాణం తీయడానికి నువ్వు తయారయ్యవా? అసలు నేనేమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో జోక్ కాదు,
నేను చెప్పినట్టు డైలాగులు ఈ ప్రపంచంలో ఏ హీరో కూడా చెప్పలేడు. కావాలంటే 2 రోజులతో విను. కత్తులతో కాదు, ఆలకిస్తున్నావా? కత్తులతో కాదు, నా బ్లెస్సింగులతో చంపేస్తా. ఇదిగో నత్తిబాబు, ఇంకోటి ఉంది. నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. మీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గట్టిపై కనుంటే, ఈ అబ్బ మొలతాడు కట్టుంటే ఈ పాల్ బ్లెస్సింగ్స్ తీసుకో. అదేంటి నన్ను తగులుకున్న వేటి? ఈ సినిమాలు వద్దులే కానీ రాజకీయాలు మాట్లాడుకుందాం. ఏటి మాట్లాడతారు రాజకీయాలు? మీ బూత్ నాయకులు ముట్టు చుట్టూతో కేసులున్నాయి. చంద్రబాబు రెడ్ బుక్ లో అందరూ బుక్ అయిపోయారు. రోజుకొక మాట మాట్లాడే మీలాంటి వాళ్ళని నేను విడిచిపెట్టిన, ప్రజలు విడిచిపెట్టిన, దేవుడు విడిచిపెట్టాడు. అందుకే పులివెందుల్లో కూడా గెలవకుండా సంక్రాంతిపోయారు. అసలు నీ బాధ అయితే, నీ కాలు అయితే జిడ్డులాగా పట్టుకున్నా. ఇదిగో నచ్చిబాబు, నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించు. కూటమి వారు 3 కలిశారు కాబట్టి, సింగిల్ గా వెళ్ళిన మీ పులివెందుల పులి మ్యావంటూ మట్టి కరిచింది కాబట్టి, మీ పిల్లికి ఈ పాలనే పులి తోడైతే ఆ బాబు పవన్ కి చెక్ పెట్టొచ్చు. నేను అప్పుడు సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తా, మీ జలగన్నికి డిప్యూటీ సీఎం ఇస్తా. ఆలోచించిన ఆశాభంగం మంచి ఆఫర్ ఇస్తున్నా. కంగారు ఏట్లేదు, ఆలోచించుకుని ఏ విషయం తర్వాత నాకు చెప్పు. ఏంటి నువ్వు సీఎమ్మా? మా జలగన డిప్యూటీ సీఎమ్మా? అబద్ధం చెప్పా. ఎక్కడ పిచ్చి ఆసుపత్రి, ఎక్కడ మెంటల్ ఆసుపత్రి? ఇప్పుడు నేను వెళ్ళాలి, నాకు పిచ్చి పట్టింది. ఎక్కడ ఎక్కడ? అట్లుంటది మరి పాలతో పెట్టుకుంటే.